హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది బాలామృతం. చిన్నపిల్లలు తినేది. చిన్నపిల్లలు అంగన్వాడీ స్కూల్లో వేస్తారు కదా బాలామృతం. ఆ బాలామృతంలో ఇలా కలిపి నేను ఏం చేస్తున్నాను తెలుసా అండి? ఇగో అరిసెలు చేస్తున్నాను. అరిసెలు చేస్తున్నాను. చూసారా? అదిగో చూసారా? ఇలాగనమాట. ఇలా చేసుకుంటే మంచిదని తిందామని అనిపించింది, అందుకే చేస్తున్నాను. రండి, తిందురు కానీ రండి. ఇలా చేసి పెట్టండి. అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంది, వాళ్ళ మనమడికి ఇస్తారు. ప్యాకెట్ ఉందమ్మా, ఒకటి తీసుకోండి విజయ్ గారు. ఎప్పుడైనా మాకు మా చిన్నప్పుడు కూడా అలా ఇచ్చేవారు అంగన్వాడీ స్కూల్లో. తింటారంటే తింటామండి అన్నాను. మా అమ్మ ఇగో ఇలాగ రొట్టెల కింద, తర్వాత ఇక ఇలా అరిసెల కింద చేసేది మా అమ్మ. ఇలా చేసేవారు మా అమ్మగారు, ఇలా చేసేవారు. చూసారా ఎంత బాగా కాలేయో? ఇదిగో ఇలా చేస్తే పిండి పలకంగా అంటే తినలేరు పిల్లలు. ఇలా చేసామనుకో కాస్త తింటారు. వాళ్ళకి అట్రాక్షన్గా కలబడి అదే ఇది కొంచెం కలిపానండి. అది ప్యాకెట్ పిండి మొత్తం కొంచెం కలిపాను. ట్రై చేద్దాము ఎలా వస్తాయని చేస్తున్నానండి. ఇలా చేస్తే తిందాము. షుగర్ అన్నీ ఉంటాయి ఇందులో. నేను ఎగస్ట్రా ఏమేసానంటే కొంచెం గోధుమ పిండి కలిపాను. బాగుంటాయి, మెత్తగా ఉంటాయని కొంచెం గోధుమ పిండి కలిపా. అంటే డైరెక్ట్గా దాంతో వేస్తే విడిపోతాయి. కొంచెం విడే గుణం ఉంది దీనికి. అంటే ఇగో చూసారా, ఎక్కువ వేస్తాను కళాయిలో. అదిగో దగ్గరికి అలా అయిపోతాయి అన్నమాట. అలా పొంగుతున్నాయి అనుకుంటున్నారా? ఇది ఏం నూనె అనుకుంటున్నారు? వేరుశనగ నూనె. సన్ఫ్లవర్ లేదు, అంచేతనే వేరుశనగ నూనె వేసి వేపుతున్నాను అనమాట. తినాలనిపించింది, ఇంకా అందుకే ఖాళీగా ఉన్నాం కదా అని ఇందాక పప్పు తాలింపు అయ్యాక కొంచెం నానబెట్టాను అనమాట, 1 గంట సేపు. తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మనకి ఇచ్చారు కదా, పిల్లలు తింటారు. పోనీలే 4 వేసి పెడతాం స్కూల్కి వెళ్ళి వచ్చాక. మా మనవాళ్ళు కూడా అడుగుతారు, నాని ఏం చేసావు నానమ్మ వచ్చాక అంటారు. చూసారా ఎలాగ దగ్గర అయిపోయినాయి. 1 2 3 4 5 6 వేసాను. కళాయి చిన్నది కదా, కొంచెం ఇవి వేగాక తీసేస్తే ఇంకొక 5 6 అవుతాయి. సరే, అవి 2 3 రోజులు, ఇంచుమించు వారం రోజులనే నిల్వ ఉంటాయండి. ఓ బాక్స్లో గాలిపోకుండా ఓ బాక్స్లో పెట్టుకుంటే వారమైనా నిల్వ ఉంటాయి. పాడవ్వు. ఇది ఏంటనుకుంటున్నారు? జొన్న పిండి. అది ఏంటో అంటారు దాన్ని. అవి మొక్కజొన్న పిండి, పంచదార అన్నీ కలిపి ఉంటాయి ఇందులో. అందుకనే ఏమవదు. పిల్లలకి చాలా మంచిది. బలమైన వస్తువు ఇది. ఆహారం వస్తువు అంటున్నాను, బలమైన ఆహారం. పిల్లలకి పిండి రూపంగా అయితే గమ్మున అరగపోవచ్చు. ఎందుకంటే ఇలా చేసి పెట్టారనుకో, మీకు ఇస్తారు కదా, మీకు ఇచ్చినప్పుడు చేసి పెట్టండి పిల్లలకి, మంచి బలం. ఫోన్ ఇలా పెట్టినా, ఇక్కడ పెడతాను ఫోను. చూడండి, ఇలా వేస్తున్నాను. ఇలాగా అలా అన్నమాట. ఫోన్లో మనకి ఇచ్చారు కదా, వాళ్ళ పిల్లలకు కూడా కొంచెం 2 మనం ఇద్దాం. పొంగుతున్నాయి, చక్కగా పొంగుతున్నాయి. ఇలా తడిపితే కొంచెం కవర్కి అంటుకోకుండా వస్తుంది అన్నమాట. అంతే. అంటే పలచగా చేసుకోకూడదు. మీకు చూపిస్తాను ఎలా పొంగుతున్నాయి. ఇదిగో చూడండి.